హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ప్రీతమ పార్ట్ 24లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ దయచేసి ముందైతే అవి చూడండి. అప్పుడే ఈ స్టోరీపై మీకు ఒక క్లారిటీ ఉంటుంది. నా ప్రీతమ పార్ట్ 24. శోభకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలియడంతో హాస్పిటల్కి వెళ్ళారు సుదర్శన్ ఫ్యామిలీ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అక్కడికి వచ్చిన సుదర్శన్ వాళ్ళని చూసి వాళ్ళకి మొహం చూపించుకోలేక అటు తిరిగి నిలబడ్డాడు భానుప్రసాద్. భానుప్రసాద్ మొహం చూసిన శ్రీధర్ శ్రీహరికి అతను ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాడో అర్థమవుతుంది. దాంతో అతన్ని అలా చూస్తూ ఉండలేక 2 అడుగులు అతని వైపు వేసి అతని భుజం మీద చేయి వేశాడు శ్రీధర్. తన ప్రాణ స్నేహితుడి స్పర్శని ఇంకా మర్చిపోలేని భానుప్రసాద్ అప్పటి వరకు ఆపుకున్న కన్నిటిని బయటికి జారనిస్తూ శ్రీధర్ వైపు తిరిగి అతన్ని ఒక్కసారిగా హత్తుకున్నాడు. అతను అలా చిన్న పిల్లాడిలా అతనిని హత్తుకుని ఏడుస్తూ ఉంటే శ్రీధర్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బెడ్ పై పడి ఉన్న తమ కూతుర్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు శైలజ సుదర్శన్. వారిని ఓదార్చడము ఎవరి తరమూ అవడం లేదు. అలా ఏడుస్తూ ఉన్న శైలజ చూపు అక్కడే ఉన్న శ్రద్ధపై పడింది. నెమ్మదిగా ఒక్క అడుగు వేస్తూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఏడుస్తున్న శ్రద్ధని తన దగ్గరికి తీసుకుంది శైలజ. శ్రద్ధ అలా ఏడుస్తూ ఉంటే మోక్షిత్కి ఎందుకో తెలియని బాధ కలుగుతుంది. అలా చాలాసేపటి నుంచి ఏడవడంతో నీరసంగా ఉన్న ఆమెను చూసి తట్టుకోలేకపోతున్నాడు అతను. గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఆమె పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది, 24 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయమూ చెప్పలేము అని చెప్పడంతో అందరి మొహాలు జీవం లేనట్లు అయిపోయాయి. సార్, ఇక్కడ ఇంతమంది ఉండకూడదు, వేరే పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది అని నర్స్ చెప్పడంతో శ్రీధర్, భానుప్రసాద్, సాత్విక్, శ్రీహరి అక్కడే ఉండి మిగిలిన వారందరినీ ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చిన శైలజ సుదర్శన్లు నీరసంగా ఏదో ఆలోచిస్తూ సోఫాలో కూర్చుని ఉండిపోయారు. కొత్తగా ఇంటికి వచ్చిన శ్రద్ధకి ఇంటితో పాటు ఆ మనుషులు కూడా కొత్తగానే అనిపించారు. సునీత ఆమె దగ్గరికి వచ్చి నీ పేరేంటమ్మా అని అడిగింది. భయంగా ఆమెను చూస్తూ శ్రద్ధ అని చెప్పింది శ్రద్ధ. చిన్నగా నవ్వి అమ్మా శ్రద్ధ, నాతో రా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి మనోజ్ఞ వాళ్ళ రూమ్ డోర్ కొట్టింది సునీత. పడుకుని మౌనంగా ఏడుస్తున్న మనోజ్ఞకి డోర్ కొట్టిన సౌండ్ వినిపించినా కూడా డోర్ తీయాలి అని అనిపించక అలానే పడుకుని ఉంది. ఆ సౌండ్ విని కళ్ళు నులుముకుంటూ వచ్చి డోర్ తీసింది మైథిలి. ఆమెను చూసి మైథిలి, తను శ్రద్ధ అని అంటూ శ్రద్ధని పరిచయం చేసింది సునీత. కానీ సగం నిద్రలో ఉన్న మైథిలి ఆమె మాటలేమీ వినకుండా డోరుకి జారబడి నిద్రపోతూ ఉంది. అది చూసి తల కొట్టుకుని డోర్పై ఉన్న ఆమె చేతిపై ఒకటి వేసింది సునీత. దెబ్బతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అబ్బా ఏంటి మమ్మీ అంత దెబ్బ కొట్టావు అని అంటూ దెబ్బ తగిలిన తన చేతిని రుద్దుకుంటూ ఉంది మైథిలి. ప్రళయం వచ్చి ప్రపంచమంతా కొట్టుకుపోయినా నీ పాటికి మీరు ఏమీ పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతున్నారు, అసలు బుద్ధుందా మీకు అని అంది సునీత. ఇక్కడ కొందరు ప్రేమకి మోసానికి మధ్య పడి నలిగిపోతూ ఉంటే వారిని ఓదార్చడమే సరిపోతుంది, ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది నా మొహం అని మనసులో అనుకుని ఇప్పుడంత ప్రళయం వచ్చేలా ఏమైంది మమ్మీ అని అడిగింది మైథిలి. వీళ్ళ మాటలు వినిపించడంతో మెలకు వచ్చి అక్కడికి వచ్చింది మైత్రి. ఈ మొద్దుకి ఏం చెప్పినా వేస్ట్ అని అనుకుని మైత్రి, తన శ్రద్ధ మన చుట్టాలమ్మాయి, వాళ్ళ మదర్కి హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్లో ఉన్నారు, తను ఈ నైట్కి మీ రూమ్లోనే ఉంటుంది అని చెప్పింది సునీత. ఓకే మమ్మీ, నేను చూసుకుంటాను అని మైథిలిని తనని తీసుకుని లోపలికి వెళ్ళు అని అంది మైత్రి. ఏంటో జీవితంలో ఈరోజు మొత్తం ఓదార్పు యాత్రలో నిండిపోయింది అని మనసులో అనుకుంటూ రా శ్రద్ధ అని ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది మైథిలి. ఆమె లోపలికి వెళ్ళాక తను చాలా బాధలో ఉంది మైత్రి, కొంచెం జాగ్రత్తగా చూసుకో, నేను తనకి తినడానికి ఏమైనా పంపిస్తాను
అని అంది సునీత. సరే మమ్మీ, నేను చూసుకుంటాను అని అంది మైత్రి. లోపలికి వచ్చిన శ్రద్ధకి కబోర్డ్లో నుంచి ఒక నైట్ డ్రెస్ తీసి ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంది మైథిలి. మౌనంగా ఆ డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది శ్రద్ధ. ఆమె ఆ గదిలోకి రావడంతో ఆ గది ముందే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు మోక్షిత్. అది గమనించిన మైత్రిలో ఏదో అనుమానం మొదలైంది. అప్పటికి ఆ విషయాన్ని ఇగ్నోర్ చేసి సునీత ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకుని గదిలోకి వెళ్ళింది మైత్రి. అప్పటికే ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో వెనక్కి వారి కళ్ళు మూసుకుంది శ్రద్ధ. ఆమె కంటి నుండి నీళ్లు జారుతూ ఉన్నాయి. టిఫిన్ తీసుకుని వచ్చి శ్రద్ధ టిఫిన్ చెయ్యి అని అంది మైత్రి. ఆ మాటతో కళ్ళు తెరిచి నాకేమీ వద్దు, ఆకలిగా లేదు, నీరసంగా అంది శ్రద్ధ. ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మ గురించి బాధపడుతున్నావా అని అడిగింది మైత్రి. ఆ ప్రశ్నకి శ్రద్ధ కన్నీరే సమాధానమైంది. చూడు శ్రద్ధ, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఒకప్పుడు నేను ఉన్నాను. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఉంటాయి. నీకు ఇప్పుడు ఎంతమంది తోడుగా ఉన్నారు? ఆ రోజు నా పక్కన ఎవరూ లేరు. ఒక్కదాన్నే హాస్పిటల్లో కూర్చుని ఉన్నాను. అందరూ హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. అమ్మకి ఏవేవో వైర్లు పెట్టారు. అమ్మకి ఏమైందో అర్థం కాదు. అమ్మ మళ్ళీ నాతో ఆడుకుంటుందా, నాతో మాట్లాడుతుందా? ఏమీ తెలియక ఆమెనే చూస్తూ ఏడుస్తూ కూర్చున్న నన్ను కొంతసేపటికి అమ్మ దగ్గరికి పిలిచింది. భయం భయంగా చూస్తూ ఏడుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అమ్మ నా కన్నీళ్లు తుడిచి నన్ను ఒక ప్రశ్న అడిగింది. అదేంటో తెలుసా అని గ్యాప్ ఇచ్చింది మైత్రి. దాంతో ఏంటి అన్నట్లు ఆమెను చూసింది శ్రద్ధ. అన్నం తిన్నావా చిన్ని అని దీక్షణంగా శ్రద్ధ వైపు చూస్తూ చెప్పింది మైత్రి. ఆమెను చూస్తూ ఉన్న శ్రద్ధ కంటి నుండి నీళ్లు కారాయి. అమ్మ అంత పెయిన్ అనుభవిస్తూ కూడా బిడ్డ ఆకలి గురించి ఆలోచించింది. అప్పుడు అర్థమైంది నాకు ప్రతి తల్లి దేవతతో ఎందుకు సమానం అంటారో అని. తల్లి ఏ పరిస్థితిలో ఉన్నా తన ఆలోచన మాత్రం తన బిడ్డ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని తన కన్నీళ్లు తుడుచుకుని నువ్వు ఆకలితో ఉంటే అక్కడ మీ అమ్మ మనసు బాధపడుతుంది. ఈ పరిస్థితిలో ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి అమ్మ మనసుని ఇంకా బాధ పెడతావా అని అడిగింది మైత్రి. ఆ మాట విని వెంటనే మైత్రి చేతిలోని ప్లేట్ తీసుకుని తింటూ ఉంది శ్రద్ధ. అది చూసి చిన్నగా నవ్వుకున్నారు మైథిలి. అప్పుడే ఎవరో ఆ గది డోర్ నాక్ చేశారు. అది ఎవరో ముందుగానే ఊహించి వెళ్ళి డోర్ తీసి అవతలి వ్యక్తి లోపలికి రాకుండా అడ్డుగా నిలబడింది మైత్రి. ఆమెను చూసి నువ్వు నన్ను ఆపగలవా అని మనసులో అనుకుని ఆమెను తోసుకుంటూ లోపలికి వచ్చాడు మోక్షిత్. అతను అలా చేయడంతో ఓయ్ ఏంట్రా ఇది, ఏదో నీ రూమ్ అన్నట్లు నీకన్నా పెద్దదాన్ని అని కూడా లేకుండా డోర్కు అడ్డంగా ఉంది, లోపలికి వెళ్ళేటప్పుడు తన పర్మిషన్ తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అలా తోసుకునే లోపలికి వచ్చేసావు అని అంది మైత్రి. కానీ ఆ మాటలేవి మోక్షిత్ చెవికి ఎక్కడం లేదు. అతని దృష్టి మొత్తం శ్రద్ధపైనే పెట్టాడు. అతని చూపులకి శ్రద్ధ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. అతని పరిజ్ఞానాన్ని గమనించి నిన్నే అడిగేది, సమాధానం చెప్పవేంటి అని అంటూ మోక్షిత్ భుజం మీద ఒక్కటి కొట్టింది మైత్రి. ఆ దెబ్బతో శ్రద్ధ మైక నుండి బయటకు వచ్చి అబ్బా ఏంటి నీ గోల అని అన్నాడు మోక్షిత్. ఇక్కడ నీకన్నా పెద్దది మాట్లాడుతుంది, ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా లేకుండా ఏంట్రా నీ పరిజ్ఞానం అని అడిగింది మైత్రి. అబ్బా ఏంటి మాట్లాడితే పెద్ద పెద్ద అంటున్నావు, నువ్వు నాకన్నా జస్ట్ 5 నెలలు మాత్రమే పెద్దదానివి అంతే కదా, దానికి ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు అని అడిగాడు మోక్షిత్. నీ మీద ఒక్క నిమిషం ముందు పుట్టిన పెద్దదాని కింద లెక్కరా, అలాంటిది నేను 5 నెలలు పెద్దదాన్ని అయినా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇలా ఆడపిల్లలు ఉన్న రూమ్లోకి వార్ పర్మిషన్ లేకుండా ఎలా వచ్చేస్తావు అని అడిగింది మైత్రి. ఇది నా అక్క మను, చెల్లి మైథిలిల రూమ్. ఈ రూమ్లోకి రావడానికి నాకెవరు పర్మిషన్ అవసరం లేదు అని అన్నాడు మోక్షిత్. వాళ్ళు మీ అక్క చెల్లి అయితే మరి నేనెవన్రా చిన్నగా నవ్వుతూ అడిగింది మైత్రి. ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ బహుశా నువ్వు మర్చిపోయినట్లున్నావు, నువ్వు ఒక అనాథవి.
అందరినీ పోగొట్టుకుని రోడ్డు మీద పడి ఉన్న నిన్ను చూసి జాలిపడి మా అమ్మ ఇంటికి తీసుకువచ్చి మాతో సమానంగా పెంచింది అని అన్నాడు మోక్షిత్. ఆ మాట వినగానే మైత్రి కళ్ళు నుండి కన్నీరు జారింది. పొడుకున ఉన్న మనోజ్ఞకి ఆ మాటలు వినిపించాయి. వెంటనే బెడ్ పై నుంచి లెగిసి వేగంగా మోక్షిత దగ్గరకు వచ్చి అతని చెంప పగలగొట్టింది ఆమె. అది చూసిన శ్రద్ధ మైథిలి నిర్ఘాంతపోయారు. చెంప మీద చెయ్యి పెట్టుకుని అక్కా అని అరిచాడు మోక్షిత్. బయటికి పొర ఇడియట్ అని పళ్ళు బిగించి అంది మనోజ్ఞ. ఆమె కళ్ళలో కోపం చూసి ఏమీ మాట్లాడకుండా బయటికి నడిచాడు మోక్షిత్. అది చూసి ఏంటి మను, ఎందుకు వాడిని కొట్టావు అని అడిగింది మైత్రి. వాడు ఎదిగాడే కానీ ఇంకా మెచ్యూరిటీ రాలేదు, అందుకే నేను వాడిని కొట్టవలసిన పరిస్థితి వచ్చింది అని అంది మనోజ్ఞ. తను అన్నదానిలో తప్పేమీ లేదు మను, నేనే నా హద్దులు మర్చిపోయాను, అవి నాకు గుర్తు చేశాడంతే అని అంది మైత్రి. ఆమె కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీటిని చూసి మను మైథిలి మనసులు బాధగా మూలిగాయి. నువ్వు అలా అనుకోకు మైత్రి అని అంటున్న మను మాటకి అడ్డుగా వచ్చి, నాకు బాగా తలపోటుగా ఉంది మను, నేను పడుకుంటున్నాను అని చెప్పి శ్రద్ధ వైపు చూసింది మైత్రి. అప్పటికే ఆమె సోఫాలో వెనక్కి వాలి ఆదమర్చి నిద్రపోతూ కనిపించింది. ఆమెను చూసి చిన్న నిట్టూర్పు వదిలి ఎవరి బెడ్ పైకి వాళ్ళు వెళ్లారు మైథిలి మను. నెక్స్ట్ మార్నింగ్ విజయవాడలో మధ్యతరగతి వాళ్ళు నివసించే చిన్న ఏరియా అది. ఆ ఏరియాలో చిన్న అపార్ట్మెంటులో ఒక ఫ్లాట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ కొడుతూ ఉన్నాడు ఒక అతను. ఎంతసేపు అలా బెల్ కొట్టినా ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు. దానితో పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు అతను. కానీ ఆ ఫోన్ కాల్ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. దానితో అతనిలో కంగారు పెరిగిపోతూ ఉంది. ఏమైంది దీనికి, డోర్ ఎందుకు తెరవడం లేదు, ఒకవేళ తనకి ఏమైనా అయి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్న అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. అతని ఒళ్ళంతా చిరుచెమటలు పట్టేశాయి. దానితో చేతిలో ఉన్న టిఫిన్ కవర్ కింద వదిలేసి ప్రియా ప్రియా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ డోర్ పైన రెండు చేతులతో బాదుతూ ఉన్నాడు అతను. అతను అలా తలుపులు బాదడంతో ఆ సౌండ్ విని బయటికి వచ్చిన ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ అతన్ని విచిత్రంగా చూస్తున్నారు. అలా ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఫ్లాట్ డోర్ తెరుచుకుని తడిచిన తల తుడుచుకుంటూ కనిపించింది ప్రియాంక. ఆమెను చూసి రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని కింద పడిన టిఫిన్ కవర్ తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసాడు అతను. అది చూసి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు పెదవి విరిచి ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి ప్రియా, ఫ్రెష్ అవ్వడానికి వెళ్లే ముందు నాకు ఒక మెసేజ్ పెట్టవచ్చు కదా అని అన్నాడు అతను. ఏంట్రవి, భయపడ్డావా అని అడిగింది ప్రియా. ఒక్క నిమిషం ప్రాణం పోయినట్లు అనిపించింది తెలుసా, నువ్వు ఇంకో 2 నిమిషాలు డోర్ తీయకపోతే డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేవాడిని అని అన్నాడు రవి. ఎందుకు రవి, పోయి ఈ ప్రాణం కోసం అంత ఆరాటపడుతున్నావు అని అడిగింది ప్రియా. ఎందుకు ప్రియా, అస్తమాను పోయేదాన్ని పోయేదాన్ని అంటూ పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తావు, నువ్వు అనుకున్నట్లు ఏమీ అవ్వదు, నీకు నేను ఏమీ కానివ్వను అని అన్నాడు రవి. ఆ మాట నువ్వు కాదు, డాక్టర్స్ చెప్పాలి, వాళ్ళెప్పుడూ నా జీవితకాలాన్ని నిర్ణయించేశారు అని అంది ప్రియా. డాక్టర్స్ అలానే ఏదో ఒకటి చెప్తారు, అయినా ఈ ప్రపంచంలో వైద్యం చాలా ఇంప్రూవ్ అయింది, అంతు చిక్కని రోగాలకు సైతం మందులు వచ్చేసాయి, మనం సరిగ్గా వెతికితే నీ ప్రాబ్లంకి మందు ఖచ్చితంగా దొరుకుతుంది అని అన్నాడు రవి. ఎంత వెతికినా నా ప్రాబ్లంకి మందు నువ్వు తీసుకురాలేవు రవి అని అంది ప్రియా. ఎందుకు తీసుకురాలేను, నీ ప్రాబ్లంకి మందేంటో తెలిస్తే ఈ ప్రపంచంలో అది ఎక్కడ ఉన్నా దాన్ని తీసుకురావడం ఎంత కష్టమైనా నేను తీసుకువస్తాను అని అన్నాడు రవి. అసలు నా ప్రాబ్లంకి మందేంటో నీకు తెలుసా అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది ప్రియా. ఏంటి అని అన్నాడు రవి. అద్వైత్ అని అంది ప్రియా. ఆ మాటతో కళ్ళలో నీళ్లు తిరిగాయి రవికి. నా అద్వైత్ దగ్గరుంటే నా దగ్గరికి ఏ ప్రాబ్లం రాదు, తను రానివ్వడు అని అంది ప్రియా. ఆ మాటతో మౌనంగా వెనుదిరిగి వెళుతూ ఆగి, మరి అంత ప్రేమించిన దానివి ఎందుకు అతనికి దూరంగా వచ్చేసావు అని అడిగాడు రవి. విరక్తిగా నవ్వి, అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే
అది జీవితం ఎందుకు అవుతుంది రవి? నేను తనతో కలిసి జీవితం పంచుకోవాలి అని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా తలరాత మరొక రకంగా రాశాడు. నేను మోసం చేశాను అంటే అద్వంత్ భరించగలడేమో, కానీ నాకు ఆయుష్ లేదు అని తెలిస్తే మాత్రం తను బ్రతకలేడు. అందుకే తన దృష్టిలో ఒక మోసగత్తిగా అతనికి దూరమయ్యాను అని అంది ప్రియా. ఆ మాటకి కళ్ళు మూసుకుని తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ, నీకు 5 సంవత్సరాల అద్వైత ప్రేమ అర్థమవుతుంది, కానీ 25 సంవత్సరాలు నా ప్రేమ ఎందుకు అర్థం కాలేదు ప్రియా అని మనసులో అనుకుని, అక్కడ టిఫిన్ పెట్టాను, తిని రెడీగా ఉండు, హాస్పిటల్కి వెళ్ళాలి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి నడిచాడు రవి. కళ్ళ నిండా నీళ్లు చేరడంతో తను అద్వైత్తో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటూ అక్కడే కూలబడింది ప్రియా. హాస్పిటల్. కంటికి కొనుకు లేకుండా శోభనే చూస్తూ ఉన్నాడు భానుప్రసాద్. అతన్ని అలా చూసిన శ్రీధర్కి మనసు బాధగా అనిపించింది. నీకు శోభ అంటే ఎంత ఇష్టమా భాను? నా ఫ్రెండ్గా ఉంటూ దానిని ఏదో మాయ చేసి నీతో తీసుకుని వెళ్ళి మా పరువు తీశావు అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ తనపై నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావని అసలు ఊహించలేకపోయానురా. నా జీవితంలో ప్రతి విషయం తెలుసుకుని నన్ను గైడ్ చేసే నువ్వు నీ జీవితంలో ఎంత ముఖ్యమైన విషయం నాతో షేర్ చేసుకోలేదు అన్న విషయాన్ని మనసుకు తీసుకోలేక నీ మీద కోపంగా ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టాను. కానీ అన్నీ నాతో పంచుకునే నా ప్రాణ స్నేహితుడు ఎందుకు ఈ విషయం నాతో పంచుకోలేదు అని అస్సలు నేను ఆలోచించలేకపోయానురా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు శ్రీధర్. శ్రీహరి చూపు మాత్రం సాత్విక్ మీదే ఉంది. రాత్రి నుండి తన తల్లి కోసం ఆరాటపడుతూ తన బాధనంతా దిగమింగుకుని తండ్రిని ఓదార్చుతూ ఉన్న అతన్ని చూస్తూ ఉంటే శ్రీహరికి అతని పట్ల ఉన్న ప్రత్యేకమైన భావన మరింత పెరుగుతుంది. కన్న తల్లిదండ్రులకి ఎంత విలువనిస్తున్నాడు అంటే, రేపు నా కూతురు ఇతని భార్య అయితే ఆమెను చాలా బాగా చూసుకుంటాడు అని మనసులో అనుకున్నాడు శ్రీహరి. ఒక 2 గంటల తర్వాత డాక్టర్ వచ్చి ఆమె ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాం అని చెప్పడంతో అందరి మొహాల్లో ఆనందం వచ్చింది. అది విని శ్రీధర్ని గట్టిగా హత్తుకున్నాడు భానుప్రసాద్. దానితో ఎన్నో సంవత్సరాల నుండి మిస్ అయిన ఒక ఆత్మబలం మళ్ళీ తనకి దొరికినట్లు ఫీల్ అయ్యాడు శ్రీధర్. ఈ విషయంలో ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. హుషారుగా కాలేజీకి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి మమ్మీ కాఫీ అని అరుస్తూ టేబుల్పై ఉన్న పేపర్ తీసుకుని సోఫాలో సెటిల్ అయ్యాడు అంకిత్. అతని అరుపు విని పని మనిషి ఆదమ్మికి కాఫీ ఇచ్చి పంపింది వరలక్ష్మి. ఆ కాఫీ కప్ తీసుకుని అంకిత్ ముందు నిలబడింది ఆదమ్మ. పేపర్ చూస్తూ వచ్చింది ఎవరో కూడా చూడకుండా, మమ్మీ గోల్డ్ రేటు తగ్గిందంట, పెళ్ళికి కావాల్సిన గోల్డ్ కొనిపెట్టుకుంటే బాగుంటుందేమో అని అంటూ తల పైకెత్తి చూసి అక్కడ ఆదమ్మ ఉండడంతో, ఏంటి కాఫీ నువ్వు తీసుకొచ్చావు, మమ్మీ ఇంట్లో లేదా అని అడిగాడు అంకిత్. ఉన్నారు బాబు, కానీ కాఫీ నన్నే ఇచ్చి రమ్మన్నారు, అందుకే తీసుకొచ్చాను అనింది ఆదమ్మ. ఆమె చేతిలోని కాఫీ కప్ అందుకుని, సరే నువ్వెళ్ళు అని. అదేంటి, నాకు కావలసినవన్నీ దగ్గరుండి మమ్మీయే కదా చూసుకుంటుంది, ఈరోజేంటి కొత్తగా అని అనుకుంటూ కాఫీ ఫినిష్ చేసి ఒక 10 నిమిషాలు ఆగి మమ్మీ టిఫిన్ అని అరిచాడు అంకిత్. వరలక్ష్మి అంకిత్ మీద కోపంగా ఉందా ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. రేపు కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.